ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేపాల్ ఘోరానికి కారణం ఎవరనుకుంటున్నారు? వందల మంది ప్రాణాలు హరించి వేలాది మంది కనిపించకుండా పోయినటువంటి కొద్ది నిమిషాల్లో జరిగినటువంటి ఈ ఘోర కలి ఇక్కడితో ఆగుతుందా? భవిష్యత్తులో భారతదేశాన్ని కూడా వ్యాపించే అవకాశం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానాన్ని మనం ఈ వీడియోలో వెతుకుదాం. 2026 ఆగస్టు 26వ తారీఖు నాడు ప్రొద్దున 8 గంటల ప్రాంతంలో నేపాల్ లోపల ఒక భూమి కంపించినట్టుగా అనిపించింది. అది భూకంపమా అని అనుమానం వచ్చినా కూడా మామూలు భూకంపాలు ఆ ఏరియాలో కొంత అలవాటే కాబట్టి పెద్దగా ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. కానీ అది 10 గంటలు అయ్యేసరికల్లా సుమారు 10 నుంచి 15 నిమిషాల లోపల ఘోర కలి జరిగి జిల్లాలకు జిల్లాలు కొట్టుకుపోవడం, ఊర్లకు ఊర్లు కొట్టుకుపోవడం, పూర్తిగా భవనాలే పూర్తిగా లేచి వెళ్ళిపోవడం, వందల వేల వాహనాలు కొట్టుకుపోవడం, త్రుటిలో జరిగిపోయినటువంటి ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం అని చెప్పి అన్వేషించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ తప్పిదంలో మొట్టమొదటి జరిగింది ఏమిటంటే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పరిపరి విధాలుగా ఆలోచించారు. ముందుగా ఇది భూకంపం వల్ల సంభవించింది అనుకున్నా కూడా భూకంపం వల్ల కాదు. ఇది సుమారు 5,000 మీటర్ల ఎత్తున 2,000 అడుగులో ఉండేటువంటి హిమాలయ ప్రాంతం ఒక్కసారిగా కూలిపోయి కింద ఉండే లోయలో ఉండి కోసి నది మీద పడిపోవడం, ఆ నదిలో ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున హిమపాతం చేరడంతో దాని పక్కనే ఉన్న సరస్సు కూడా విస్ఫోటం చెందే పరిస్థితి ఏర్పడటం, తత్ఫలితంగా లక్షల క్యూసెక్ల నీరు ఒకేసారి టిబెట్ ప్రాంతం నుంచి నేపాల్ కలిసేటువంటి ప్రాంతంలోకి చొరబట్టి రావడం, అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్ను కొట్టేయడం, విద్యుత్ శక్తిని తయారు చేసేటువంటి ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా నాశనం చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గాల్ని, అన్ని రకాల మార్గాల్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, ఇదంతా కూడా నిమిషాల్లో జరిగిపోయింది. వర్షం లేదు, ఆకాశం ఉరవడం లేదు. కానీ సడన్ గా జరిగినటువంటి కార్యక్రమం ఏమిటి అని ఆలోచిస్తే కారణం ఏమిటి? ఎందుకు హిమాలయ పర్వతాలు ఈ రకంగా అప్పుడప్పుడు పైనుండి కొండ చర్యలు విరిగి పడిపోవడం, కింద ఉండేటువంటి సరస్సులో పడిపోవడం, నదుల్లో పడిపోవడం, అక్కడ ఒకేసారి విస్ఫోటనం చెందడం, ఫలితంగా వరదలు రావడం, వందల వేల మందిని కబలించి వేయడం ఇలాంటివి జరిగిపోతున్నాయి. దీనికి కారణాలని అన్వేషిస్తున్నప్పుడు ముఖ్యంగా ఇది చైనా చేస్తున్నటువంటి తప్పిదాల వల్లనే ఎక్కువగా జరుగుతుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ప్రపంచం అంతా కూడా చైనా వైపు వేడి చూపిస్తున్నాయి. మొట్టమొదటి ఇంత జరుగుతున్న 8 గంటల ప్రాంతం నుంచే అక్కడ ఈ హిమోత్పర్వతాల పైన కొండ చెట్లు విరిగి కింద పట్టడం, అవి బ్రహ్మాండమైనటువంటి విస్ఫోటం చేతనం ఇంత కూడా చైనా వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. వాళ్ళు వెంటనే ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ని నేపాల్కు తెలియజేయాలి. ఇలాగా వరదలు వచ్చేటువంటి ప్రాంతం ప్రభావం ఉంది, అవకాశాలు ఉన్నాయి, మీరు వెంటనే జాగ్రత్త పడండి అని చెప్పి నేపాలీస్కి తెలియజేస్తే నేపాలీస్ కొంత జాగ్రత్త పడి ఉంటే ప్రాణ నష్టం అన్న సంభవించకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉండేవి. కానీ చైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎగువనున్నటువంటి దేశాలు ఇన్ఫర్మేషన్ పంచుకోకపోతే దిగువన్న దేశాలు నష్టపోయేటువంటి ప్రమాదం ఎప్పటికైనా ఉంటుంది. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాజెక్టును, కొత్తగా కడుతున్నట్టు ఒక ప్రాజెక్టుని అది కూలిపోవడం వల్ల కూడా ఇది సంభవించిందనేటువంటి మరొక వార్త కూడా ప్రచారంలోకి వస్తోంది. కానీ చైనా నిర్ద్వందంగా అన్నిటినీ ఖండిస్తోంది. మాకేమీ సంబంధం లేదు, మాకు కూడా తెలియదు, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అన్నట్టుగా బుకాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చైనా వైపునే ఎందుకు అందరూ వేడి చూస్తున్నాయంటే, చైనా అక్కడ ఉన్నటువంటి వాతావరణ సమతుల్యాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొండలు తొలిచి సొరంగ మార్గాలు ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్నటువంటి కొండల్ని పడగొట్టేసి రోడ్డు మార్గాలు వేయడం, అక్కడ ఉన్నటువంటి అడవులను నరికేసి అక్కడ ఇళ్ళు కట్టడం, ఇలాగా చేయడం వల్ల పర్యావరణం మొత్తం నాశనం అయిపోయి వేడి బాగా ప్రకోపించి ఆ వేడి వల్ల హిమోత్పర్వతాలు పగిలిపోయి అవి ఒకేసారి కింద పడిపోయి విస్ఫోటనం చెంది నదుల్లో కలిసి సరస్సుల్లో కలిసి జలప్రలయం సృష్టిస్తున్నాయనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఇవాళ నేపాల్కు జరిగినటువంటి సంఘటనే రేపు భారతదేశానికి కూడా జరిగే అవకాశం ఉంది. నేపాల్ సరిహద్దే మనకు బీహార్లోకి ప్రవేశిస్తే ఆటోమేటిక్గా అక్కడ కూడా జననష్టం జరిగే ఉంది. అది బీహార్లోనే ఆగదు, బీహార్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాలను తుడిచిపెట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఇలా ఎప్పటిదాకా జరుగుతుంది? దేశాలకు మధ్యలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోయినట్టే, ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి లేకపోతే దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక్కటే తప్పిదం కాదు, చైనా మరొక పని చేస్తుంది. బ్రహ్మపుత్ర నది మీద బ్రహ్మాండమైనటువంటి అక్కడ విద్యుత్ శక్తి ప్రాజెక్టు కింద ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఈ పెద్ద ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏమిటి మనకు వచ్చే నష్టం అంటే 2 రకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక నష్టం ఏమిటంటే, మనకు
మొదటిది, ఒకేసారి అక్కడ నీరు వదిలిపెడితే ఆ నీరు భారతదేశంలోకి ప్రవహిస్తే ఈశాన్య ప్రాంతాలు మొత్తం కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే, అక్కడ నీళ్లు ఆగిపోయినట్టయితే మనకు కావాల్సినటువంటి నీరు చేరకపోవడం వల్ల కూడా తగినంత నీటి లభ్యత లేనటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి భారతదేశం తప్పించుకోవడానికే దిగువన బ్రహ్మపుత్ర నది మీద మనం ప్రత్యేకంగా ఒక డ్యాము నిర్మించాలని ఇప్పుడు ప్రయత్నాలు సాగుతున్నాయి. తొందరలో అది కార్యరూపం దాలుస్తుందని మనం ఆశిద్దాం. ఇక్కడికి వస్తే మన నేపాల్ లోపల అక్కడ మరి కైలాస క్షేత్రానికి చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, మానస సరోవరానికి వెళ్ళినటువంటి వాళ్ళు వందలాది మంది ప్రయాణికులు చిక్కుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి 80 మంది అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళు బతుకున్నారా, మరణించారా కూడా ఇంకా తెలియటం లేదు. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ లభించేటువంటి సద్గురు కళ్ళలో నీళ్లు పెట్టుకుని దుఃఖపూరితంగా గద్గద స్వరంతో మాట్లాడడం కోట్లాది మంది ప్రజల్ని విచలితులు చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ప్రకృతిని ఎప్పుడైనా ప్రకృతించే అవకాశం ఉంది. భవిష్యత్తు లోపల మరింతగా విజృంభించే అవకాశం ఉంది. ఇవాళ నేపాల్ పరిస్థితి రేపు భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం అన్ని పూల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇప్పుడు దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువగా భారతీయులు కనపడకపోయినప్పటికీ కనిపించకుండా పోయిన వాళ్ళలో భారతీయులు చాలా మంది ఉన్నారు. సుమారు 200 నుంచి 300 మంది దాకా భారతీయులు కనిపించకుండా పోయినట్టుగా మనకు తెలుస్తోంది. వాళ్ళలో తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టు ఒక 30 మంది దాకా అక్కడ చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. ఇది కాకుండా ఆదూరు నుంచి వెళ్ళిన వాళ్ళు 130 మంది దాకా ఆ ప్రాంతం నుంచి వెళ్ళినట్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చిక్కుపోయినట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళు కొంత క్షేమంగా ఉన్నాం, మేము 15,000 అడుగులో ఎత్తుల పైన ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఏది ఏమైనప్పటికీ క్షేమంగా సురక్షితంగా ప్రతి ఒక్కరు ఇంటికి చేరేదాకా భయపడాల్సిన పరిస్థితే. ఎవరు ఆ వరదల్లో కొట్టుకుపోయినారో, ఎవరు సురక్షితంగా ఉన్నారో, ఎవరు రాబోతున్నారో, ఎవరు చనిపోయినారో, ఎవరు తప్పిపోయినారో ఇది తెలిసేటువంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉంది. భారతదేశం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించింది. మనకు 12 టన్నులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలని, మందుల్ని కావాల్సిన బట్టి చాలా ఎట్టు పంపించింది. ఇప్పుడు రెడీమేడ్ వంతెనలు కూడా కావాలంటే అవి కూడా మళ్ళీ వెంటనే పంపిస్తోంది. అలాగే నేపాల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది, మీకు ఏం కావాలన్నా మేము సప్లై చేయడానికి, మేము మీకు సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఉపయోగించుకోండి అని చెప్పేట్టుగా భారతదేశం ఆల్రెడీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. చైనా వైపున కూడా కొంత నష్టం సంభవించింది. కొంతమంది చైనీయులు కూడా, అంటే టిబెటియన్స్ ఇక్కడ దీంట్లో ఎఫెక్ట్ అయినట్టుగా కనబడుతుంది. 1500 మంది సైన్యం అటువైపున సరిహద్దుకు, అటువైపున నేపాల్ సరిహద్దు, అటువైపున టిబెట్ లోపల తిరిగి వాళ్ళంతా కూడా ఈ వరద సహాయక చర్యల లోపల నిమగ్నమై ఉన్నారు. అంటే ఇది కొంత చైనాను కూడా డ్యామేజ్ చేసింది, కొంత నేపాల్ కూడా డ్యామేజ్ చేసింది. దీనికి కారణం అధికారులు అలర్ట్గా లేకపోవడం, ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా పాస్ చేయకపోవడం నేపాల్ను బాగా బాధ పెట్టినటువంటి విషయం. నేపాల్ ఆల్రెడీ ఆరోపణలు చేసింది, చైనా దాన్ని ఖండించింది. ప్రపంచమంతా కూడా చైనా వైపే వేలు చూపించడం వల్ల చైనా ఉన్న సమస్య ఏమిటంటే, చైనా లోపలికి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశించలేరు. మిగతా దేశాల లోపల ఉన్నటువంటి స్వాతంత్రాలు చైనాలో లేవు. కాబట్టి చైనా వెలుబుచ్చినటువంటి ఇన్ఫర్మేషనే మనకు తెలుస్తుంది తప్ప మనకు మీడియా ఫ్రీగా వెళ్ళి చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి ఉపద్రవాలు మరింతగా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, ప్రకృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే ప్రతిసారి ప్రకృతి మన మీద దాని ప్రతీకారం తీర్చుకుంటుంది. దాని ఖచ్చితంగా దాని విశృంఖల రూపం చూపిస్తుంది. కాబట్టి నేచర్ను నేచర్గానే ఉంచాలి. హిమాలయ పర్వతాలను కదిలించడం కానీ, ఆ ప్రాంతాల లోపల ఎక్కువగా రోడ్లు వేయడం కానీ, సొరంగ మార్గాలు ఏర్పరచడం కానీ, అడవులను కొట్టేయడం కానీ, రహదారులను ఏర్పరచడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయకుండా, మరి అక్కడ నివాసాలు ఏర్పరిచే పరిస్థితి లేకుండా, ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చకుండా, వేడి పుట్టించే పరిస్థితులు రానివ్వకుండా, ఆ వేడికి మరి మంచు కొండలు కరిగిపోయి హిమపర్వతాలుగా ముందుకొచ్చే అవకాశం ఉంది. 47 అక్కడ దాదాపుగా మనకు సరస్సులు కనబడుతున్నాయి. ఏ క్షణంలో ఎప్పుడైనా సరే ఇవి కబలించబడే పరిస్థితి ఉంది. ఏ క్షణంలో అయినా సరే వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడే నేపాల్కు మరొక విషయం ఏం చెప్పారంటే, ఇంకొక డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ 30 లక్షల క్యూసెక్స్ ఉన్నటువంటి ఒక సరస్సులు ఇంకొక 20 లక్షల క్యూసెక్లు అదనంగా వచ్చి చేరబోతున్నాయి. తత్ఫలితంగా ఈ 2-3 రోజుల లోపలనే మరొక భారీ వరద ప్రభావం రాబోతుంది అనేట్టు కూడా చెప్తున్నారు. అది ఎటువైపుకి రాబోతుంది, మరి దానివల్ల మరి తిరిగి ఎంతమంది ఎదుర్కొనే అవకాశం ఉంది, దీనికి నేపాల్ సంసిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం ప్రాణ నష్టం లేకుండా అయినా సరే వెంటనే ఖాళీ చేయించేసి సురక్షిత ప్రాంతాలకి ప్రజలు పంపించాల్సిన అవసరం ఉంది. నేపాల్ అంటే చిన్న దేశంలో ఉన్నట్టు అవకాశాలు, వసతులు తక్కువ. కాబట్టి వాళ్ళకి అన్ని దేశాలు సహాయ సహకారాలు అందించాలి. భారతదేశం అయితే
మేము వెన్నంటి ఉన్నామనేటువంటి హామీ ఇస్తోంది, కావాల్సిన సహకారం చేస్తోంది. అయినా సరిపోవి ప్రపంచ దేశాలు కూడా ముందుకొచ్చి సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి కోపానికి మనిషి బలి కాకుండా ఉండాలంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. నేచర్గానే ఉంచాలి. కొండల్ని పిండి చేయాలని, తుత్తినీళ్ళు చేయాలని, సొరంగ మార్గాలు నిర్మించాలని, అడవులను కొట్టేసేయాలని, నగరాలను నిర్మించాలని రకరకాలుగా కళ్ళుగంటున్నటువంటి వారికి ఇదొక హెచ్చరిక అని మాత్రం చెప్పక తప్పదు.